హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. మూవీ నేమ్ వచ్చేసి మార్కో. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక బాక్సింగ్ కోర్ట్ దగ్గర ఓపెన్ అవుతుంది. అక్కడ బెట్టింగ్ జరుగుతుంటాయి. అక్కడికి వసీం, విక్టోర్ అని ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తారు. విక్టోర్ కు అయితే కళ్ళు కనపడవు. ఆ గేమ్ అయిపోయాక వాళ్ళిద్దరు బయటికి వస్తానే వసీం కు ఫోన్ వస్తుంది. వసీం ఏం చేస్తా అంటే ఫోన్ లో సీరియస్ గా మాట్లాడతాడు. ఇక ఫోన్ కట్ అయిపోయాక విక్టోర్ వసీం అడుగుతాడు, ఎవరితో అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు అన్నప్పుడు, మా అన్న తారీఖురా, మాకు కొన్ని బిజినెస్ ఉన్నాయి కదా, దాంతో ఇల్లీగల్ బిజినెస్ చేస్తా అంటాడు, డ్రగ్స్ కు సంబంధించిన బిజినెస్ చేస్తా అంటాడు. ఆ బిజినెస్ కొన్ని నా పేరు మీద కూడా ఉన్నాయి. వాడు చేసే తలనొప్పి వల్ల నాకు కూడా ఏదన్నా రిస్క్ వస్తుంది, అందుకనే దానికి నేను ఒప్పుకోలేదని చెప్తాడు. అంతలోనే ఏమవుతుందంటే కొంతమంది దుండగులు వచ్చేసి ఈ వసీం ను చంపేసి వెళ్ళిపోతారు. అక్కడికి పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఎస్ఐ తో ఈ విక్టోర్ చెప్తాడు, పలానా కంపెనీ కార్ ఇక్కడికి వచ్చింది అన్నప్పుడు ఎస్ఐ విక్టోర్ నడతాడు. నీకు ఎలా తెలుసు అన్నప్పుడు ఆ కారు మా అన్నకు ఉందని చెప్తాడు. విక్టోర్ కు కళ్ళు కనపడవు కానీ మేధాశక్తి చాలా ఉంటుంది. ఇక వసీం అంత్యక్రియలు అయిపోగానే సంతాన సభకు ఈ విక్టోర్ వెళ్తాడు. విక్టోర్ అక్కడ ఉన్నప్పుడు ఒక కారు శబ్దం వింటాడు. ఆ కారు శబ్దం విని ఆ నుండి మెట్లమ్మడి అసుల్ అనే వ్యక్తి వస్తుంటే అదే మెట్ల శబ్దం, అదే షూ శబ్దం వచ్చేసి వసీం ను చంపినప్పుడు అక్కడికి వచ్చిన దుండగులవి షూ స్టెప్స్ ఎలా ఉన్నాయో అలాగే ఉండటంతో ఈ విక్టోర్ కు డౌట్ వచ్చి బయటకు వచ్చి కార్ దగ్గర చెక్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ అయిన ఈశాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అర్జెంట్ గా నేను నీతో మాట్లాడాలి, అలాంటి ప్లేస్ కు రమ్మని చెప్తాడు. అంతలోనే ఇక్కడ ఏమవుతుందంటే అసలుకి అర్థమైపోతుంది, ఈ విక్టోర్ వచ్చేసి మమ్మల్ని పట్టించేలా ఉన్నాడని. విక్టోర్ అయితే ఆ సంతాన సభ నుండి అట్లే కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. వసీం వాళ్ళన్న తారీఖే వసీం ను చంపించాడు అసలు చేత. ఎందుకంటే డ్రగ్స్ బిజినెస్ చేయడం కోసం ఈ వసీం ఒప్పుకుంటలేడని. ఇక ఈ అసూల్ ఏం చేస్తా అంటే విక్టోర్ ను అతి దారుణంగా చంపేస్తాడు. మరుసటి రోజు ఏమవుతుందంటే ఒక కాలువలో వచ్చేసి ఈ అసలు డెడ్ బాడీ దొరుకుతుంది. చర్మం అయితే ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఈ అసలు ఏం చేసింటాడంటే ఈ బాడీని ఎవరు ఐడెంటిఫై చేయకూడదని బతికిండగానే హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ముంచేసింటాడు. ఓన్లీ ఎముకలు మాత్రమే అస్థిపంజరం మిగిలింటాది. ఈసే ఏం చేస్తాడంటే విక్టోర్ చెప్పిన ప్లేస్ కి వెళ్లి ఈ విక్టోర్ రాకపోవడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు విక్టోర్ అని రెండు కళ్ళు లేవు అని ఆమె సమాచారం ఇచ్చేటప్పుడు ఎస్ఐకి డౌట్ వస్తుంది. ఒకసారి బాడీని ఐడెంటిఫై చేయమని ఆ బాడీ దగ్గర తీసుకెళ్లినప్పుడు కన్ఫర్మ్ గా విక్టోర్ అని ఈసీ అయితే ఐడెంటిఫై చేస్తుంది. విక్టోర్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఈ బాడీని తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తారు. చేసిన తర్వాత విక్టోర్ వాళ్ళ అన్న జార్జ్ పెద్ద ఇల్లీగల్ గోల్డ్ బిజినెస్ మ్యాన్. మార్క్ అని ఒక అతను ఉంటాడు. ఈ జార్జ్ విక్టోర్ ఒక తల్లికి పుట్టింటారు. మార్క్ ను వచ్చేసి పిల్లప్పుడే వాళ్ళ అమ్మ నాన్న తెచ్చి పెంచుకుంటారు వీళ్ళతో పాటుగా. మార్క్ ఇక్కడ ఉంటే గొడవలు ఎక్కువగా పెట్టుకుంటుండని జార్జ్ ఏం చేస్తాడంటే అతనికి ఎంగేజ్మెంట్ చేసి ఇటలీకి పంపించింటాడు. ఇక ఈ విక్టోర్ చనిపోయిన విషయం మార్క్ కు చెప్పొద్దని జార్జ్ ఏం చేస్తాడంటే వాళ్ళ మనుషులకు చెప్తాడు. అయినా మార్క్ అయితే ఈ విషయం చెప్తారు. చెప్పినప్పుడు మార్క్ అయితే ఇక్కడికి వస్తాడు. అంతలోపే అంత్యక్రియలన్నీ అయిపోయింటాయి. ఇక చర్చిలో సంతాప సభ పెట్టినప్పుడు అందరు బాధపడుతూ ఉన్నప్పుడు ఈ మార్క్ వచ్చి విక్టోర్ చావుకు కారణమైన ఎవరినైనా సరే వదిలిపెట్టును వాళ్ళకు రక్తాభిషేకం చేస్తాయని అలా వార్నింగ్ ఇస్తాడు. జార్జ్ ఏం చేస్తా అంటే మార్క్ దగ్గరికి వచ్చి చర్చిలో అలాగేనా మాట్లాడేది అన్నప్పుడు ఈ మార్క్ ఏం చేస్తా అంటే విక్టోర్ తో ఉన్న కొన్ని అనుభూతులు గుర్తుకు తెచ్చుకొని బాధపడతాడు. ఇటు పక్క టోనీ అనే అతని అసలు పిలిచి నువ్వు అన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయితే ఉంచావు, బాడీ ఆనవాళ్ళు కనుక్కోలేరు అనుకున్నాం, కాకపోతే కనుక్కున్నారు. ఇప్పుడు మార్క్ వచ్చాడు. మార్క్ చాలా డేంజర్. జార్జ్ కంటే మార్క్ 1000 రెట్లు డేంజర్. మార్క్ కి ఈ విషయం తెలిసిందంటే మనలో ఒక్కరిని కూడా మిగిల్చాడు. ఈ టోనీ, అసలు, జార్జ్ వీళ్ళంతా వచ్చేసి బిజినెస్ పార్ట్నర్స్. అప్పుడు టోనీ ఏం చేస్తా అంటే మార్క్ వేసే ప్రతి అడుగు మనకు తెలియాలి. రేపు జరగబోయే మీటింగ్ లో మనం మార్క్ సపోర్ట్ గా ఉన్నట్టుగా మనం అందరం మార్క్ ఎటు వెళ్ళినా ఇంటరాగేషన్ కోసం మనం అటే వెళ్ళాలి, మార్క్ అమ్మడే ఉండాలని ప్లానింగ్ తీసుకుంటారు. అలాగే తెల్లవారంగానే ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ కు అసుల్, టోనీ, జార్జ్ ఇంకా కొంతమంది అక్కడికి వస్తారు. అక్కడికి మార్క్ కూడా వస్తాడు. మనం ఇన్ని రోజుల నుండి బిజినెస్ చేస్తున్నాం. విక్టోర్ ను ఇంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? విక్టోర్ ను చంపిన ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు. వాళ్ళను మనం చంపేద్దామని ఈ టోనీ వచ్చేసి జార్జ్ కి చెప్తాడు, మేము కూడా మీకు సపోర్ట్ గా ఉన్నామని. ఆ నుండి మార్క్ ఏం చేస్తాడంటే ఇంటరాగేషన్ మొదలు పెడతాడు. జార్జ్ ఏమంటాడంటే వసీం హత్యకు విక్టోర్ కు ఏదో సంబంధం ఉంది అని ఫస్ట్ వసీం చనిపోయిన ప్లేస్ కి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. ఇలా ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వసీం, విక్టోర్ ఒక బాక్సింగ్ కోర్టుకు వెళ్లారు కదా, అక్కడికి మార్క్ వెళ్తాడు. మార్క్ వెళ్ళినప్పుడు అక్కడ మార్క్ ను ఒక బాక్సర్ చంపడానికి ట్రై చేస్తాడు. మార్క్ ఏం చేస్తాడంటే ఆ బాక్సర్ ను కొడతాడు. కొట్టాక అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ ఫోటేజ్ ఇమ్మని అడుగుతాడు. అప్పుడు అతను ఏం చెప్తాడంటే సీసీ కెమెరాల ఫోటేజ్ నీకంటే ముందే వేరే వాళ్ళు వచ్చి నన్ను భయపెట్టి
పెట్టి తీసుకెళ్లారని చెప్తాడు. ఇటు పక్క ఎస్ఐ ఉన్నాడు కదా, అతను కూడా ఏం చేస్తాడంటే ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఎంక్వైరీ మొదలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి. వసీం ను చంపిన వాళ్ళే ఈ విక్టర్ ను కూడా చంపారని. ఇటు పక్క జార్జ్ ఏం చేస్తాడంటే ఇల్లీగల్ గా గోల్డ్ బిజినెస్ చేస్తాడు కదా, గోల్డ్ వచ్చేటప్పుడు కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటారు. జార్జ్ కు కస్టమ్స్ వాళ్ళు మొత్తం తెలుసు. కానీ జార్జ్ బంగారు పట్టుకున్న కస్టమ్ ఆఫీసర్ 30 కేజీలే పట్టుకున్నట్టు అనౌన్స్మెంట్ చేస్తాడు. కానీ అక్కడ వచ్చింది 120 కిలోల బంగారే ఉంటది. దానికోసం ఎంక్వైరీ చేసి నేను కనుక్కుంటాను జార్జ్ అని ఉంటే వచ్చేటప్పుడు మనలోనే ఎవరో ఒకరు లీక్ చేశారు ఇన్ఫర్మేషన్, లేకుంటే కస్టమ్ వాళ్ళకి అంత కరెక్ట్ గా ఎలా తెలుస్తుందని బయటికి వచ్చి కార్ ఎక్కగానే ఈ టోనీ మనిషి ఒక అతను వచ్చి అన్న నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలని కార్ ఎక్కి కస్టమ్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే, ఏం చేస్తావని ఆడ జార్జ్ అయితే పొడుస్తాడు. జార్జ్ ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతాడు హాస్పిటల్లో. అక్కడికి టోనీ అసలు కూడా వెళ్ళింటారు, మార్క్ కూడా వెళ్తాడు. కానీ ఇదంతా ఎవరు చేస్తారో మార్క్ అయితే అర్థం కాదు. టోనీ ఏం చేస్తాడంటే నిన్ను ఇలా చేసిన వాడిని నేను బతకనియనని అంటేసి బయటికి వచ్చేస్తాడు. తన కారులోనే తన మనిషి ఉంటాడు. ఏరాని కనీసం చంపడం కూడా చేత కాదా అని వాడిని కొట్టేసి నువ్వు అర్జెంట్ గా అండర్ గ్రౌండ్ వెళ్ళిపో అని చెప్తాడు. ఇటు పక్క ఎస్ఐ ఏం చేస్తా అంటే ఆ బాక్సింగ్ కోర్ట్ దగ్గర సీసీ ఫుటేజ్ అయితే సంపాదించి తన పై ఆఫీసర్ కు అప్పచెప్తాడు. చెప్పినప్పుడు ఆ పై ఆఫీసర్ ఏం చేస్తా అంటే ఈ అసలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎస్ఐ ఇలా సీసీ ఫుటేజ్ తెచ్చి ఇచ్చాడు అన్నప్పుడు ఆ ఎస్ఐ అయితే ఈ అసలు వెళ్ళి చంపేస్తాడు. ఈ ఎస్ఐ ఏం చేసింటాడంటే జార్జ్ వాళ్ళ పర్సనల్ డాక్టర్ కూడా సీసీ ఫుటేజ్ ఇచ్చింటాడు. ఎందుకంటే తన పై ఆఫీసర్ తను నమ్మిండాడు. ఆల్రెడీ జార్జ్ హాస్పిటల్ ఉన్నాడు కాబట్టి ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే జార్జ్ కు సీసీ ఫుటేజ్ చూపిస్తాడు. ఆ ఫుటేజ్ చూపించినప్పుడు అసూలే వసీం ను చంపింటాడు. అప్పుడు జార్జ్ షాక్ అవుతాడు. వీళ్ళు కార్లో వెళ్తుంటారు మార్కు అసూల్ వీళ్ళందరూ. జార్జ్ ఏం చేస్తాడంటే ఈ మార్కు ఫోన్ చేసి ఇదంతా చేసిన అసూలే అన్నప్పుడు అంతలోనే అసూల్ ఏం చేస్తా అంటే కార్ లోనే ఉంటాడు కాబట్టి వెనక నుండి తాడేసి గొంతును గట్టిగా బిగిస్తాడు. ఇక కారు అటు ఇటు వెళ్లి ఓ చోట ఆగుతుంది. అక్కడ మార్క్ ను అసూల్ చంపనీకి ట్రై చేసినప్పుడు మార్క్ ఏం చేస్తాడంటే ఆడ ఫైట్ చేసి ఈ అసూల్ ను చంపనీకి ట్రై చేస్తాడు. అందులో ఏమవుతుందంటే టోనీ మార్క్ వీడియో కాల్ చేస్తాడు. విక్టర్ వారసత్వం బతికే ఉంది అని ఈశాను చూపెడతాడు. విక్టర్ గర్ల్ ఫ్రెండ్ ఈశా ప్రెగ్నెంట్ అయ్యింటది. టోనీ ఏమంటా అంటే మార్క్ తో నా కొడుకు అసూల్ ను వదిలేస్తేనే నీకు ఈ ఈశాను అప్పచెప్తా అని చెప్తాడు. అప్పుడు మార్క్ ఏం చేస్తా అంటే అసూల్ ను అక్కడ వదిలేస్తాడు. మార్క్ ఇంటికి రాగానే మార్క్ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కదా మరియా అనే అమ్మాయితో. ఆ మరియా ఏం చేస్తాదంటే ఈ మధ్య నువ్వు నన్ను పట్టించుకుంటలేవు, ఎప్పుడు టెన్షన్ గా ఉంటున్నావు అని చెప్పి ఆడ మాట్లాడి వెళ్ళిపోతుంది. జార్జ్ మార్క్ తో ఏం చేస్తాడంటే మన రక్తం ఎలాగైనా సరే బయటికి రావాలి, వాడు పుట్టంగానే నేను చూడాలి అని మార్క్ చెప్తాడు. టోనీ అండర్ గ్రౌండ్ కి వెళ్ళమని చెప్పాడు కదా జార్జ్ ను పుడిచిన వ్యక్తిని, అతన్ని వచ్చేసి ఈ మార్క్ పట్టుకుంటాడు. ఈశాన్ ఎక్కడ దాపెట్టారో చెప్పమన్నప్పుడు అతనైతే పలానా ప్లేస్ లో దాపెట్టినారు అని చెప్తాడు. ఆ ప్లేస్ కి మార్క్ వెళ్తాడు. అక్కడ చాలా మంది రౌడీలు ఉంటారు, పెద్ద ఫైట్ జరుగుతుంది. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి ఈశా ఉండదు, వేరే అమ్మాయి ఉంటది. అప్పుడు అక్కడికి టోనీ వచ్చి నువ్వు ఏం చేస్తావంటే మీ వ్యాపారాలు మొత్తం నాకు అప్పచెప్పే, అప్పుడే నీకు ఈశాన్ అప్పచెప్తా అని చెప్తాడు. సరే అని ఆయన డీల్ ఓకే చేసుకుని తన వ్యాపారాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఒక సూట్ కేసులో పెట్టుకొని పలానా ప్లేస్ కు రమ్మని అసలు చెప్తాడు. అక్కడికైతే ఈ మార్క్ వెళ్తాడు. అక్కడనే ఈశా కూడా ఉంటది. అసలుకు ఆ సూట్ కేసు ఇచ్చినప్పుడు ఓపెన్ చేయంగానే అసలు వాళ్ళ ఫాదర్ టోనీది చేయి ఉంటది. ఈ మార్క్ ఏం చేసింటాడంటే ఈ టోనీది చేయి తీసేసింటాడు. ఇప్పుడు మీ నాన్నని కావాలి ప్రాణాలతో అంటే నువ్వు నాకు ఈశాన్ అప్పచెప్పమని చెప్తాడు. అప్పుడు అసలు ఏం చేస్తా అంటే ఈ ఈశాన్ అయితే మార్క్ అప్పచెప్తాడు. ఈశాన్ తీసుకొని మార్క్ ఇంటికి రాగానే ఈ జార్జ్ ఏం చేస్తాంటే మరియాను కూడా పిల్లంపింటాడు. ఎందుకంటే ఇప్పుడు జరిగే గొడవల్లో ఎవరిని చంపుతారో తెలియదు కాబట్టి మరియా ఈశా దగ్గరికి వచ్చి బాగా ఫ్రెండ్లీగా అందరు కలిసిపోతారు. ఇటు పక్క మార్క్ ఏం చేసింటాడంటే అసలు కు వాళ్ళ ఫాదర్ ఉన్న అడ్రస్ చెప్పి అక్కడ బాంబు ఫిక్స్ చేసింటాడు. అక్కడ ఆ బాంబు పేలడం వల్ల ఈ టోనీ అయితే చనిపోతాడు. అసలు బాధతో వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అన్న ఏం చేస్తా అంటే అసలు నాన్న చంపిన పేరు ఏం పేరు అన్నప్పుడు మార్క్ అని చెప్తాడు. వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం అసలు వచ్చేసి వాళ్ళ అన్నకి చెప్తాడు. ఇక వాళ్ళ అన్న ఏం చేస్తాడంటే చాలా మంది రౌడీలను తీసుకొని ఈ జార్జ్ ఇంటి పైన దాడికి రెడీ అవుతాడు. ఇటు పక్క ఈశాకు నొప్పులు వస్తాయి, ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకుంటుంటారు. అప్పుడు జార్జ్ ఏం చేస్తా అంటే ఈశాను హాస్పిటల్ కి తీసుకెళ్లడం కాదు, ఇంటికే డాక్టర్లను పిల్లంపుదాం, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఎలా అటాక్ చేస్తారో తెలియదు అని చెప్పి డాక్టర్లు అయితే ఇంటికి పిల్లంపుతారు. ఇక డెలివరీ టైమ్ లో ఆ రోజు నైట్ ఏమవుతుందంటే అసలు వాళ్ళన్న వాళ్ళ వంశులు మొత్తం వచ్చేసి వెపన్స్ తీసుకొని జార్జ్ ఇంటిపై దాడి చేస్తారు. అప్పుడు జార్జ్ మార్క్ చెప్తాడు, ఒరే నేను వెళ్ళి వాళ్ళ సంగతి బయట చూసుకుంటాను, నువ్వైతే ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళకు సెక్యూరిటీ మన ఫ్యామిలీ మొత్తానికి, వాళ్ళు లోపలికి రావాలంటే నన్ను దాటుకొని రావాలి, కానీ వీళ్ళ దగ్గరకు రావాలంటే నిన్ను దాటుకొని వెళ్ళాలని చెప్పేసి మార్క్ ను వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీగా పెట్టి ఇంట్లోనే కరెంటు పోయింటది. ఇక గన్ను తీసుకొని ఆడ పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో ఏమవుతుందంటే మార్క్ కూడా గాయపడతాడు.
గాయపడతాడు, జార్జ్ కూడా గాయపడతారు. వీళ్ళిద్దరు గాయపడ్డప్పుడు వాళ్ళిద్దరిని టార్చర్ పెడుతూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఈ అసలు వాళ్ళన్న అతి దారుణంగా చంపేస్తారు. మార్కు జార్జ్ కళ్ళెదుటగానే. అప్పుడు ఇంకా ఈషా కూడా డెలివరీ అవుతుంది. డెలివరీ అయినప్పుడు ఈశాని చంపేసి ఆ పిల్లని అయితే తీసుకుని వెళ్తారు. అసలు వాళ్ళన్న ఏం చేస్తాంటే ఈ మార్క్ ను చంపుకోకుండా, ఒరే ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన శిక్ష ఏందో తెలుసా, చావు కాదురా, నీ కళ్ళెదుటే నీ వాళ్ళందరినీ చంపే కదా, తలుచుకొని రోజు బాధపడతా చావు అని ఆడ మార్క్ ను వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు జార్జ్ ఏమంటా అంటే, మన ఫ్యామిలీ వాళ్ళ శవాలన్నీ అంత్యక్రియలు అయ్యే లోపు ఆ ఫ్యామిలీలో ఒకరు కూడా మిగలకూడదు, నేను చెప్తాను మనోళ్లకు మార్క్ అన్ని లెక్కలు సరి చేస్తాడని. ఆ లెక్కలన్నీ సరి చేయమని చెప్తాడు. మార్క్ ఏం చేస్తా అంటే ఆ నుండి తనంతకు తను ట్రీట్మెంట్ చేసుకొని ఇక అసలు వాళ్ళ అన్న దగ్గరికి బయలుదేరతాడు. ఇక అక్కడ పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో అసలు వాళ్ళ అన్నను ఇద్దరిని మార్క్ చంపేస్తాడు. ఈశాకు ఒక పిల్లవాడు పుట్టాడు కదా, ఆ పిల్లని తీసుకొని బయలుదేరతాడు. సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.